వరంగల్లోని అశోక్ నగర్లో 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని ప్రభుత్వం కూల్చివేయడంపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఆలయాన్ని కూల్చివేసింది గుప్త నిధుల కోసమేనని అన్నారు. కూల్చిన ఆలయం గర్భగుడి కింద 24 అడుగుల గొయ్యి తవ్వారని, అక్కడ నిధులేమైనా దొరికితే ఎత్తుకెళ్లి ఉండొచ్చని ఆరోపించారు. రేవంత్ రెడ్డి లంకెబిందెల వేటలోనే దేవాలయాన్ని కూల్చారని విమర్శించారు. సరిగ్గా విగ్రహం ఉన్న చోటే తవ్వకాలు ఎందుకు జరిపారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకము, గుప్త నిధుల వేటలో 800 ఏండ్ల చారిత్రక సంపద శివాలయాన్ని కూల్చివేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అంటే ఈ దేవాలయ కూల్చివేత గుప్త నిధుల కోసం జరిగిన దాంట్లో భాగంగా ఒక హిందూ దేవాలయాన్ని ఇవాళ మీరు కూల్చివేసినారు. ఇంకా ఇక్కడ అనుమానం ఏం కలుగుతుంది? ఇప్పుడు నిజంగా స్కూల్ కట్టే పని అయితే పొద్దున్నాక పని చేయొచ్చు కదా. రాత్రి 12 నుంచి 1 గంట మధ్య ఎందుకు కూల్చారు దేవాలయాన్ని? అర్ధరాత్రి పూట చీకట్లో ప్రజలెవరూ చూడకుండా ఆ అర్ధరాత్రి పూట ఎందుకు పనిచేస్తున్నారు? అర్ధరాత్రి పూట దేవాలయాన్ని ఎందుకు కూల్చారు అని ఇలా ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. గర్భగుడి కింద 24 అడుగుల లోతు పెద్ద పొక్క చేసిండ్రు. ఎందుకంటే గర్భగుడి కిందనే గుప్త నిధి ఉంటదని నానుడు ఉంటది కనుక ఆ గుప్త నిధి కోసం అర్ధరాత్రి పూట గర్భగుడి కింద 24 అడుగుల లోతు తవ్వారు. ఇది మేం చెప్పలే, ఆర్కియాలజీ డిపార్ట్మెంటే చెప్తున్నది. తవ్వి మరలో వెళ్ళినాయా, ఎత్తుకపోయిందా, ఏమైందో మాకైతే తెలియదు. అంటే ఇంత స్పష్టంగా మనకేమర్థమవుతుంది? ఇది పూర్తిగా గుప్త నిధుల వేటలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసిన దోపిడిలో ఇవాళ దేవాలయాన్ని కూల్చివేసినారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడతాడు లంకెబిందెలు అంటాడు. లంకెబిందెల వేటలో రేవంత్ రెడ్డి గారు ఈ దేవాలయాన్ని కూల్చిండు. అర్ధరాత్రి పూట ఆ 24 అడుగులు మరి ఎక్కడైతే విగ్రహం ఉందో దాని కింద తవ్వకాలు జరిగినాయంటేనే ఇక్కడ అనుమానం కలుగుతుంది. ఇది